మీలో ఎంతమంది నైట్ టైం మిగిలిపోయిన అన్నాన్ని లెమన్ రైస్ కానీ ఇంకా తాలింపు అన్నం కానీ చేసుకొని తింటారు? మేమైతే మ్యాక్సిమం అట్లనే చేస్తాం. నైట్ మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయం అసలు. సో ఈరోజు అందుకనే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే పులిహోర చేసుకుంటున్నాం ఈరోజు మార్నింగ్ టైంలో చాలామంది రైస్ తినరు కదా, కానీ మేము తింటాం. ఎక్కువ తినము, తక్కువనే, ఎప్పుడో ఒకసారి కదా అనేసి ఈరోజు పులిహోర చేసుకుంటున్నాం. ఇంకా పులిహోర చేసుకునే విధానం అనేది మనందరికీ తెలుసు. పులిహోర చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఇంకా మనం ఎట్లా చేసుకోవాలో చూస్తే, నేను ఫస్ట్లో ఆయిల్ పోసిన, అది కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. అవి కాస్తంత రెడ్గా కావాలి. రెడ్గా అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి అనేవి మీకు కావాల్సినన్ని వేసుకోండి, అంటే స్పైస్కి తగ్గట్లుగా. మేము స్పైస్ అనేది కొంచెం ఎక్కువనే తింటాం, అందుకే ఇక కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాం. ఆ తర్వాత కరివేపాకు వేసుకోరి. కరివేపాకు అనేది అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా ఏం లేదు, ఫ్రై చేసుకోవడమే అన్నీ మంచిగా. అయితే రాత్రి మిగిలిపోయిన అన్నాలు తినడం వల్ల మంచిదే అన్నమాట. వేడి అన్నం కంటే నైట్ మిగిలిపోయిన అన్నం అనేది హెల్త్కి మంచిది. పాతకాలంలో అట్లనే తినేవారు. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, రెడ్ కలర్లో కావాలి ఇవన్నీ. ఇంకా రెడ్ కలర్లో అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు అనేది తాలింపులోనే వేసుకోవాలి. తాలింపులో వేసుకొని ఆ పసుపు అనేది అది కూడా కొంచెం ఫ్రై అవ్వి దాంట్లో నుంచి స్మెల్ అనేది బయటకు వస్తే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది కదా. ఇంకా తర్వాత ఈ పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై అవ్వనివ్వాలి వాటిని అట్లనే. ఇంకా తర్వాత మనం అన్నం ఉంటుంది కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా ఈ పులిహోరలోకి. ఆ అన్నాన్ని కొంచెం పొల్లులుగా చేసుకోవాలి. అప్పుడైతేనే కొంచెం మనం చేసుకున్న ఇప్పుడు తాలింపు అనేది మంచిగా పడుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ లెమన్ రైస్ అనేది స్కిప్ చేసిన కదా, అది నేను అన్నంలోనే డైరెక్ట్ కలిపేసుకుంటా. మీరు కూడా అట్లనే చేస్తారా? చేస్తే కమెంట్ చేయండి. ఇంకా అంతేనండి. ఇంకా మనం దీంట్లో తాలింపు అనేది వేసినాం కదా, దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం లెమన్ రైస్ అనేది మనం పిండుకోవాలి అందులో లెమన్ రైసు. ఇంకా ఇంతే లెమన్ రైసు. పులిహోర కంప్లీట్ అయింది, మీరు కూడా ట్రై చేయండి.